వరంగల్ ఘటనలపై సర్కార్ ఫోకస్. ఎక్సైజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నివారణ చర్యలపై చర్చ. రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఉన్నన్ని రోజులు దోచుకోవాలని చూస్తున్నారు. దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టాలన్న ఎర్రబెల్లి. రాజ్యాంగానికి కాంగ్రెస్ తూట్లు పొడిచింది. దేశ హితం కోసమే సవరణలు. అపోహలు సృష్టిస్తున్నారన్న డీకే అరుణ. వనజీవికి చెట్లు నరికిన రేవంత్ సంతాపమా? హాస్యాస్పదంగా ఉందన్న హరీష్. రామయ్య జీవితం ఆదర్శమన్న మాజీ మంత్రి. ఎంపీ ఈటెలను కలిసిన మాధవరం కృష్ణారావు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని వినతి. ఎమ్మెల్యే వెంట వెళ్లిన పలువురు కార్పొరేటర్లు. ఒక వ్యక్తి 2 స్థానాల్లో పోటీ కుదరదు. దీనివల్ల అనవసర ఖర్చు. చట్టంలో మార్పు తేవాలన్న వెంకయ్య నాయుడు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. వైసీపీ నేతలు చెయ్యని తప్పులు లేవు. వ్యవస్థలను నాశనం చేశారు. అందుకే పార్టీ పతనమైందన్న ఆనం. రోడ్డు ప్రమాదంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతి. ఎలాంటి కుట్రకోణం లేదు. విచారణలో ఇదే తేలిందన్న ఏలూరు ఐజీ. ఫస్ట్ ఇయర్ లో 70% ఉత్తీర్ణత. సెకండ్ ఇయర్ లో 83% ఉత్తీర్ణత. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల. రన్నింగ్ బైక్ లో మంటలు. కాలి బూడిదైన వాహనం. విజయవాడ చిట్టినగర్ లో ఘటన. షెడ్డులోకి దూసుకెళ్లిన కార్. డ్రైవర్ మృతి. 2 గాయాలు. పరిగిలో ఘటన. నల్లమలలో శివనామ స్మరణ. సలేశ్వరం జాతరకు పోటెత్తిన భక్తజనం. రాళ్లు రప్పలు దాటుకుని ముందుకు. హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం. స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర. గౌలిగూడ నుంచి ప్రారంభం. భారీగా పాల్గొన్న భక్తజనం. కాషాయవనంగా మారిన కొండగట్టు. దర్శనానికి పోటెత్తిన భక్తజనం. కిటకిటనాడుతున్న ఆలయ పరిసరాలు. ఉత్తరాదిన హనుమాన్ నామస్మరణ. ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ. భక్తి శ్రద్ధలతో భక్తుల పూజలు. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి గడువు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం. ఆలస్యమైతే కారణాలు తెలపాలని సూచన. నివురుగప్పిన నిప్పుల ముర్షిదాబాద్. బెంగాల్లో వక్ఫ్ చట్టంపై నిరసనలు. ఉద్రిక్తతలు తలెత్తకుండా బలగాల మోహరింపు.